మా నాన్నగారు. ఎందుకంటే మామూలుగా అందరు అంటారు ఆడపిల్లలు వాళ్ళ మదర్ని చూసే ఇంటి పనులు నేర్చుకుంటారు. నేను పనులన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, కానీ యాటిట్యూడ్, అవుట్లుక్, దాన్ని ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా మా నాన్నగారు. నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. మండే టు సాటర్డే ఆఫీస్లో అంత బిజీగా ఉన్నా, ఇప్పటి వరకు నాకు బాగా గుర్తు, ఇంటికి వచ్చే టైంకి షర్ట్ని ఇలా రోల్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన వెంటనే స్ట్రైట్గా, ఇంతకీ దేవుడి దయ వల్ల అప్పుడు ఇంట్లో వంట చేయడానికి పర్సన్ ఉండేవారు, మా అమ్మ ఉండేవారు, అన్నీ ఉన్నా పిల్లలకి తన చేతులతో ఒక 2 చపాతీస్ అయినా చేసి పెట్టాలని స్ట్రైట్గా కిచెన్కి వెళ్ళి టక్ 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 మాకు చపాతీలు చేసి ఇచ్చేవారు నాన్నగారు. బికాజ్ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇది నా ఇల్లు, నా ఫ్యామిలీ, ఎవరు చేస్తే ఏమిటి, మన ఇంటి వర్క్ అన్నది ఇట్స్ అవర్ హౌస్ అంతే. దాని తర్వాత అది ఒక బాధ్యతగాను, ఒక పనిగాను, ఒక బర్డన్ గాను అనిపించదు. ప్లస్ మా నాన్నగారు మాకు చెప్పింది, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి చెప్పింది ఏంటంటే, రిలాక్సింగ్ అన్నది కాళ్ళు చాపుకొని కూర్చోవడం కాదు. ఎగ్జాక్ట్లీ. నీకు ఆఫీస్లో వర్క్ అయ్యి స్ట్రెస్ అవుట్ అయిపోయావా, ఇంటికి వచ్చి బట్టలు ఉతుకుదాం. బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయావా, వంట చేద్దాం. వంట చేసి బోర్ కొట్టిందా, ఇంకోటి చేద్దాం. నేను మా పిల్లలకి ఇదే చెప్తా, రిలాక్సేషన్ అంటే ఎక్కడో బయట ఇల్లు కూర్చోక్కర్లేదు, ఇంట్లో హ్యాపీగా అమ్మాయి ఇప్పటివరకు ఆ పనిలో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ పని అంటే నీ అంత వర్క్ హాలిక్ పర్సన్ నేను చూడలేదు, వర్కే రిలాక్సేషన్ అనేది నిన్నే చూసానంటూ ఉంటారు. సో మళ్ళీ నా మిర్రర్లో నన్ను నేను చూసుకున్నట్టుంది. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. సో మా నాన్నగారు అది మా అందరికి వచ్చింది. అది అఫ్ కోర్స్ పనిలో మా అమ్మ నాన్న ఇద్దరు గొడ్లలా పనిచేస్తూ ఉంటారు. సో మాకు అది ఆడ మగ వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు అలాంటిది ఏమీ లేదు. ఎస్పెషలీ నా చిన్నతనంలో నేను చూసింది అయితే బాగా హార్డ్ వర్క్ అనేది, దాన్ని హార్డ్ వర్క్ గానే మాకు చెప్పలేదు. బికాస్ ఇల్లంతా అదే అట్మాస్ఫియర్ లో ఉండబట్టి మాకు ఇది హార్డ్ వర్క్ అని కూడా మాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము, ఓహో ఇలా రిలాక్స్ అవుతారు కాబోలు. మాకు అలాంటివి తెలీదు. బట్ అట్ ద సేమ్ టైం మేమేదో చాలా స్ట్రెయిన్ ఫీల్ అయినట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో మాకు చాలా ఇష్టం పని అంటే, మాకు చాలా ఇష్టం నిజంగా. సో ఇది మన ఇల్లు, ఎవరి కోసమో మనం చేయట్లేదు. పని అలా పెండింగ్గా ఉండకూడదు. ఎవరికి కనపడితే వాళ్ళు చేసేస్తాము. సో దేవుడి దయ వల్ల ఇంట్లో హెల్ప్కి మనుషులు ఉన్నా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందులో మా అన్నయ్య, అమ్మ, నాన్న, నేను అయితే ఇంకా వి లవ్ టు వర్క్. పెద్దవాళ్ళని చూసి మాకు ఇంకా వి ఫీల్ కొంచెం, బాబోయ్ ఇంత చేస్తున్నారు బాబు, మాకన్నా 10 times చేస్తున్నారు వీళ్ళని, అమ్మ నాన్నని చూసి మేము ఫీల్ అయిన రోజులు ఇప్పటికి కూడా ఉన్నాయి. బికాస్ నిజంగా దే కీప్ వర్కింగ్ నాన్ స్టాప్. మీకు ఒక పాపేనండి? నాకు ఒక కూతురు. ఓకే. చేసే స్మాల్ లిటిల్ వన్. తను ఏం చేస్తుందో తెలీదు, చూద్దాం ఫ్యూచర్, తన ఇష్టం. కానీ మీ ప్రతి 2-3 ఇంటర్వ్యూస్లో కూడా కోలబట్టే పెట్టారు, పొడుగు బట్టే. రౌండ్ బొట్లో నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. పెట్టుకోలేదు. వైష్ణవ సంప్రదాయమా లేకపోతే వైష్ణవ సంప్రదాయం. బట్ ఇది కూడా సంప్రదాయంలో పెట్టాలి అని ఏమి పెట్టాలి. చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే పెట్టింది. నాకు సరే ఇదే సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మేబీ ఇదే సూట్ అవుతుంది కూడా. అంటే మా ఇంట్లో రౌండ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు, బట్ మాక్సిమం ఇదే పెడతాము. బికాస్ శ్రీ వైష్ణవుల ఫ్యామిలీ. సో అది మామూలుగా రెగ్యులర్ గా అదే పెట్టేస్తుంటాము న్యాచురల్ గా. ఇప్పుడు ఇందాక అన్నారు అమ్మ మీరు కలిసి మాస్టర్స్, ఐ మీన్ అందులో వైష్ణవిజంలో మాస్టర్స్ చేశారు. ఏం చెప్తారు యాక్చువల్లీ? వైష్ణవిజం ఏం చెప్తుంది అంటే కోర్స్లో అయితే చాలా విషయాలు చెప్తారంటే సాహిత్య పరంగా, ఇటు సంస్కృతం, అక్కడ తమిళం, చాలా శ్లోకాలు, స్తోత్రాలు, వేదంలో ఉన్న కొన్ని పోర్షన్స్కి వ్యాఖ్యానాలు ఏవైతే చేశారో అవి. బట్ నేను దాంట్ నుంచి తీసుకున్న లెసన్ అయినా సరే కోర్స్ అని కాకుండా మొత్తం మీద వైష్ణవ సంప్రదాయం నుంచి నేను చాలా నా హృదయానికి దగ్గరకున్న విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, భగవంతుడిని ఎలాగైనా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఇది అది అని కాదు. బికాజ్ ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయంలో తీసుకుంటే శృంగార భావనలో ఉంటాయి, వాత్సల్యం ఉంటుంది. ఒక తల్లి తన కూతురు శ్రీ మహావిష్ణువు మీద చాలా ప్రేమను పెంచేసుకుని తను ఆల్మోస్ట్ చిత్తం, తన బ్రెయిన్ అంతా ఒకలాగా అయిపోతుంటే ఆ తల్లి విష్ణుమూర్తిని తిడుతోందనమాట. అలాంటి పోయమ్స్ చాలా బాగుంటాయి. నీకు బుద్ధి ఉందా, నా కూతుర్ని ఇలా చేసి పెట్టావు, నిన్ను చూసి తను ఇలా తయారైంది, సరే కనీసం ఇప్పుడు తను నిన్ను చేర్చుకోవాలా వద్దా అని తిట్టేవి. సో ఆ వెరైటీ ఒకటే విషయం, దైవభక్తి అనేది కామన్ విషయం, కానీ ఎంత అందులో క్రియేటివిటీ అండ్ అందులో ఒక ఫ్రీ స్పేస్ ఎలాగైతే వాళ్ళు ఎంజాయ్ చేశారో అది నిజంగా నేను చాలా సంతోషంగా అవి ఎంజాయ్ చేశాను. తర్వాత నిజంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నథింగ్ మ్యాటర్స్. మన హృదయం, మన చిత్తశుద్ధి, మనం చేసే పనిలో ఎంత కమిట్మెంట్తో చేస్తున్నామో, మన సింగిల్ గోల్తో మనం ఎంతైతే దృఢంగా నమ్ముతున్నామో అదొక్కటే ఇట్ మ్యాటర్స్ అన్నది నేను తీసుకున్న పాఠం అనమాట, గుణపాఠం కింద చెప్పొచ్చు. సో నేనైతే అది స్టార్టింగ్లో కోర్స్ కింద బాగా చేశాను, కానీ నిజంగా ఇప్పుడు
ఐ రియలీ ఐమ్ హ్యాపీ అది చేశాను, చదివాను. అంటే ఒక 5 years కంటిన్యూస్గా చదవడానికి, లేకపోతే మనం అంత కంటిన్యూస్గా చదవం కదా పుస్తకాలు. కరెక్ట్. అదొక ఆపర్చునిటీ నాకు, నేను చాలా ఎంజాయ్ చేశాను. 3 years ఆఫ్ బ్యాచులర్స్ అండ్ 2 years మాస్టర్స్ చేయడం, 5 years రెగ్యులర్గా ఆ పుస్తకాలు చదవడం చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈ వీణలు ఉన్నాయేంటి, ఎవరు వాయిస్తారు వీణలు? అమ్మ అండ్ అన్నయ్య. అవునా? ఓ. అమ్మ యాక్చువల్లీ వీణ నేర్చుకున్నారు చిన్నప్పుడు, తర్వాత వోకల్ సంగీతం నేర్చుకున్నారు. బట్ హైదరాబాద్ పెళ్ళై హైదరాబాద్కి వచ్చిన తర్వాత త్యాగరాజ కీర్తనలు అవి ఇవి కొంచెం పాడి కొన్ని ఏదో తప్పులు పాడినట్టున్నారు తెలుగు సాహిత్యంలో. సో భయపడి ఇంకా ఫుల్ గా వీణకి స్విచ్ అయిపోయారు అమ్మ. సాహిత్యం మనం ఏదో తప్పు పాడుతున్నాం కాబోలు అని. ఆ భయం కాస్త నాకు తెలుగు నేర్పించింది మా అమ్మ. నువ్వు అలాంటి పొరపాట్లు నువ్వు చేయకూడదు, నువ్వు తెలుగు పాడితే కరెక్ట్ గా ఉండాలి, అర్థం తెలుసుకొని పాడాలని. సో అన్నయ్య వీణ వాయించేవాడు. ఇప్పుడు కూడా పాపం వాడు అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా వీణ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మేమందరం టీస్ చేసేవాళ్ళం, నారదుడిలా ఉన్నావు నువ్వు అమెరికాలో వీణ పట్టుకుని. ఇప్పుడు అక్కడే ఉన్నారండి అన్నయ్య? అన్నయ్య వదిన ఇద్దరు అక్కడే ఉంటారు. ఓకే. సో అన్నయ్య వీణ వాయించేవాడు, అమ్మ వీణ వాయించేది. మా నాయనమ్మ పాడేవారు, బట్ అప్పుడంతా పాపం సంసారం పెద్దవి. సో మా నాయనమ్మకి 6 పిల్లలు. సో వాళ్ళు వర్క్ చేసి, అండ్ మా తాతగారు కూడా ఈక్వల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనకి 5 పిల్లలు పుట్టిన తర్వాత దృష్టి పోయింది, కళ్ళు 2 ఐసైట్ పోయింది ఆఫ్టర్ 5 children. సో కళ్ళతో పాటు ఉద్యోగం కూడా పోయింది న్యాచురల్గా. సడన్గా కళ్ళు పోతే ఎక్కడ, అదే కదా. అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం వారిది. బట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మా, ఎందుకంటే సందర్భం లేకపోయినా నేను చెప్తున్నాను, బికాజ్ ఈ జనరేషన్కి భయపడకుండా ఉండడానికి చెప్తున్నాను. 5 పిల్లలు పుట్టిన తర్వాత, అంటే మా నాన్నగారు పుట్టిన తర్వాత ఆయనకు ఐసైట్ పోయింది. మా నాయనమ్మ అప్పుడు ఓన్లీ 10th, 2nd form, 3rd form, 10th వరకే చదువుకున్నారు. నా తాతగారికి ఏమో ఉద్యోగం పోయింది. ఏం చేయాలి? నాన్నమ్మ అడ్వర్టైజ్మెంట్ చూసి తన జ్యువెలరీ అంతా అమ్మేసి, నగలన్నీ అమ్మేసి తాతగారిని ఆ టైంలో అమెరికాకి పంపించారు 1 year చదువుకోవడానికి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో బ్లైండ్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వడం అన్నది ఒక కోర్స్, అది ఎంఎడ్ లాగా బట్ స్పెషల్ ఎడ్యుకేషన్. కళ్ళు దృష్టి నేత్రహీనులకి ఎలా నేర్పించాలని ఆ కోర్స్ చేయించి తాతగారిని. ప్రయాణంకి డబ్బులు లేకపోతే, అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి ఫ్లైట్స్, బట్ ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేకపోతే షిప్ లో వెళ్ళి, అక్కడ ఫుడ్ సూట్ అవ్వదు ఇండియన్స్ కి, మనకు అక్కడ తకిమని ఇప్పుడైతే వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ మనకు కూడా ఎక్కడ వీళ్ళకేమో ఉండి పెరుగన్ను సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు. వంట చేసుకోవాలంటే ఇల్లు తీసుకోవాలి, ఇంటికి డబ్బు లేదు. సో హాస్టల్ డార్మెటరీలో ఉండి బాత్రూంలో వంట చేసుకునేవారు తాతగారు 1 year ఫుల్గా. అండ్ కమ్యూనికేషన్ లేదు పిల్లలతో మాట్లాడుకోవడానికి. సో ఆ బాత్రూంలో కూర్చొని మా తాతగారు రాసుకున్నారు. తర్వాత బాత్రూంలో వంట చేస్తూ పిల్లల పేర్లు నారాయణ, మాధవ అని మా నాన్నగారి పేరు, పెద్దనాన్నగారి పేర్లు, కూతురు పేరు అలా చెప్పుకుంటూ వంట చేసుకుంటూ 1 year అలా చదివి, మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి పేపర్లో ఇంత చిన్న అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మా ఇంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇంకా మా పెద్దనాన్నగారి ఇంట్లో ఉంది ఐ థింక్, ఇలా దెహ్రాదూన్లో ఇండియాలో అప్పుడు ఫస్ట్ నేత్రహీనులకి స్కూల్ పెట్టారు అప్పుడు 1950s. ఆ స్కూల్కి ప్రిన్సిపల్ వాళ్ళు వెతుకుతున్నారు. సో కరెక్ట్గా ఆ జాబ్ మా తాతగారికి సూట్ అయింది అన్నది ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ ఇండియాలో మా నాన్నగారు చూసి తను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హస్బెండ్ తను అప్లై చేసి, మా తాతగారు అక్కడి నుంచి వచ్చే టైంకి ఆయనకి ఇంటర్వ్యూ సెటప్ చేసి, ఇంటర్వ్యూ అప్లై చేసి 5 పిల్లలతో పాటు చెన్నై టు దేహ్రాదూన్ ట్రావెల్ చేశారు వాళ్ళు. వెళ్ళి అక్కడే ఆల్మోస్ట్ 20-30 years ఉండి, అందుకే మా నాన్నగారు నార్త్లో పెరిగారని చెప్పాను కదా. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఇప్పుడు కూడా చెప్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ అరైవ్ అయిన రోజు హోలీ. వీళ్ళకి సౌత్ ఇండియన్స్ కదా, అప్పుడు తెలియదు హోలీ అంటే అని ఏంటో తెలీదు. ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి ట్రైన్లో దిగిన మరుక్షణం అందరు వీళ్ళ మీద కలర్స్ కొలిపేసరికి వీళ్ళు ఏదో మనం బులి చేస్తున్నారు కాబోలు, వీళ్ళు ఇదేదో గుండాయిజం అనుకున్నారు, వాళ్ళకి తెలియదు కదా. ఎక్కడికి వచ్చేసాం తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఇది పండగని. అలా అలవాటు అయ్యి, సో అంటే అంత కష్టంలో పెరిగిన, అంటే ఈ స్టోరీ ఏదో మా ఇంట్లో జరిగిందని కాదు, అందరి ఇళ్లలో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్కి మనం తెలుసుకోవాలి దట్ చిన్నవి కానీ భయపడడానికి ఏం లేదు, తడపడకూడదు లైఫ్లో, అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు లర్న్. కరెక్ట్. ఇందుకు ఎందుకు కళ్ళు పోయినట్టు సడన్ గా? అంటే ఆయనకి అంతకు ముందే ఏదో ఇష్యూ ఉన్నింది, అప్పుడు మెడికల్ గా వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేదు. సో ఏదో మిస్మేనేజ్ చేసి అలా అయిపోయింది. ఆఫ్టర్ 5 children, ఆ తర్వాత 6 మా చివరి మేనత్త అప్పుడు పుట్టారు ఇంకా దేహ్రాదూన్ వెళ్ళిన తర్వాత. సో అంత అంటే ఫ్యామిలీ లైఫ్ అప్పుడు అలా ఉండేది. అదే నో ప్రాబ్లం, ఓకే. ఇన్ని కష్టాల్లో ఎవరన్నా అనుకుంటారు, ఫస్ట్ 5 పిల్లలకే భయపడతారు. అదే కదా, ఆ కాలంలో 6 children. సో మా నాన్నగారికి మా చివరి మేనత్తికి డిఫరెన్స్ బాగా ఉంటుంది. అయినా వాళ్ళందరూ భాయ్ సాబ్ అంటూ జాలీగా ఉంటారు. నైస్, రియలీ. సో
కానీ ఆ ఫోటో ఎప్పటిదండి? అసలు నాకు తెలిసిండేది మినిమం 50 ఏళ్ళు దాటి ఉండాలి ఆ ఫోటో. పాతది, చాలా పాతది, చాలా పాతది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆయన మాకు ఇచ్చారు యాజ్ అ గిఫ్ట్. ఇది ఉండాల్సిన ప్లేస్ మీ ఇల్లు అని చెప్పి ఇచ్చారు ఆయన. ఎందుకంటే అసలు మా తాతయ్య గారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడో చూసిన ఫొటోస్ అవి. ఇంత న్యాచురల్ గా ఉన్న ఫొటోస్ నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ చూడలేదు. ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది ఫొటోస్ లో. మా ఇంట్లో అలా మా అమ్మ బాగా కలెక్ట్ చేస్తుంటుంది అలాంటివి, చిన్న చిన్నవి. అంటే అమ్మకి బాగా ఇంట్రెస్ట్, బాగా ఆర్టిస్టిక్ పర్సన్ అనమాట. బొమ్మలు వేయడం, ఆ సైడ్ ఆఫ్ ది ఆర్ట్ అంతా నాకన్నా మా అన్నయ్యకి ఎక్కువ వచ్చింది యాక్చువల్లీ. బొమ్మలు వేయడం, క్రాఫ్ట్స్ అన్ని బాగా చేస్తారు. అమ్మ బాగా చేస్తారు. సో అమ్మకి ఇంట్రెస్ట్ అనమాట. టాంజూర్ ఆర్ట్ అన్న ఏదన్నా మంచి ఎస్థెటిక్స్ ఉన్న పర్సన్. దట్స్ సో నైస్ రియల్లీ. కానీ మీరు కూడా ఒక కళాక్షేత్రం పెట్టినట్టున్నారు, దాని గురించి ఒకసారి. అంటే అక్కడ సంగీతం డాన్స్ రెండు నేర్పిస్తున్నారు? తప్పకుండా. సంగీతం, భరతనాట్యం, కర్ణాటక సంగీతం అయితే డెఫినెట్ గా నేర్పిస్తుంటున్నాం. దానితో పాటు అంటే మా మోటో, నినాదం అని చెప్పడానికి లేదు, మా మోటో దైవం, ధర్మం, దేశం. సో మేము అనుకున్నది ఇదే. రాదర్ ఇది నేను ఏదో మోటోగా పెట్టాలి, అలా బల్ల గుద్ది చెప్పాలి అనేది కాదు. నా లైఫ్ కి కూడా అవి గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. సో ఈ 3 మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలకి చిన్న చిన్న కథలు, మన సాంప్రదాయంలో ఉన్న విషయాలు, శ్లోకాలు, స్తోత్రాలు. అంటే ఈ శ్లోకాలు స్తోత్రాలు కోర్స్ అని కాకుండా డాన్స్తో పాటు, సంగీతంతో పాటు వాళ్ళకి లైఫ్కి పనికొచ్చేవి సమ్మర్ క్యాంప్స్ ద్వారా, లేకపోతే జస్ట్ నార్మల్గా క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా ఒక డాన్స్ చెప్తే జస్ట్ ఆ ఐటమ్ మాత్రం చెప్పేయకుండా దాని చుట్టూతా ఉన్న స్టోరీ. బికాజ్ ఇవన్నీ కలిస్తేనే మన కల్చర్, మన భారతీయ ఆర్ష ధర్మం ఏదైతే ఉందో, నాకైతే మన ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదైతే ఉందో దాని మీద విపరీత పిచ్చి ఒక పిపాస నాకు పర్సనల్గా. సో నాకు తెలిసిన 4 మాటలు పిల్లలకి కూడా నేర్పించాలి అని ఒక దృక్పథంతో స్టార్ట్ చేసిన అకాడమీ వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని. సో చాలా మంది పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. సో వీళ్ళని తీసుకొని వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడం కానీ, అలా దాని త్రూ కొంచెం కల్చర్ నేర్పాలని, అంటే ఒక కళను మాత్రం నేర్పడంతో సహా అదైతే నేర్చుకుంటారు, ఎలా అయినా నేర్చుకుంటారు. బట్ మెయిన్గా మన కల్చర్ మీద ఉన్న ఒక ఆరాధన వాళ్ళకి రావాలని నా కోరిక. రైట్. అంటే ఎక్కడుందండి ప్రస్తుతానికి? కదా ఇక్కడ మన హైదరాబాద్లోనే ఇక్కడ మన కింద డాన్స్ ఫ్లోర్ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడేనా? ఇక్కడే మాకు డాన్స్ హాల్ అవి ఉన్నాయి. టైమింగ్స్ అవి ఎలా ఉన్నాయండి? 4 days అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. వారానికి 4 రోజులు. వారానికి 4 రోజులు. కొంతమంది పిల్లలు 2 రోజులు వస్తారు, కొంతమంది పిల్లలు 4 రోజులు వచ్చే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అది కాకుండా మాకు ప్రదర్శనలు అవి ఉండడం వల్ల 7 రోజులు మధ్య ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. సో అవి అయితే ఎప్పుడు మాక్సిమం ఇక్కడ ప్రాక్టీస్ అని క్లాస్ అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో దట్ వే మాది ఎప్పుడు కలకలలాడుతుంటుంది ఇల్లు. బోరింగ్ అంటూ ఒక క్షణం కూడా ఉండదు. కానీ ఎలా ఉన్నారు అంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, అంటే ఇలా నేర్చుకుని అలా డాన్స్ స్టేజ్ ఎక్కేయాలని అని అనుకుంటారా, లేకపోతే దీన్ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటే ఎలాగండి కష్టం కదా అనే పేరెంట్స్ ఉన్నారా? ఎలాంటి వాడని మీరు చూస్తున్నారు? ఎందుకంటే మీ అప్పుడు ఉన్నంత డెడికేషన్ ఇప్పుడు ఉందా? లేదు, అసలు లేదు. డెడికేషన్ లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ డెడికేషన్ లేదు అని నేను కొట్టిపడాను. అఫ్ కోర్స్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. కాకపోతే నేనేం చెప్తానంటే, ప్రొఫెషన్గా తీసుకోకండి, నో ప్రాబ్లం. మీకు ఫైనాన్షియల్గా స్థిరపడాలి, ఒక ఎర్నింగ్ ఉండాలి అన్న మీకు సిచ్యువేషన్ ఉంటే హాయిగా మీరు ప్రొఫెషన్గా తీసుకోకండి. అది ఎవరు ఫోర్స్ చెయ్యకూడదు కూడా. ఇప్పుడు నేను ప్రొఫెషన్గా తీసుకున్నానంటే దేవుడి దయ వల్ల చదువుకున్న వెంటనే నాకు సంపాదించేయాలి అన్న ప్రెషర్ నా మీద లేదు. సో నేను ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను ఆ డెసిషన్ తీసుకోగలిగాను అని చెప్పి అందరూ అదే డెసిషన్లో ఉండి పస్తులు ఉండమని మనం చెప్పలేము కదా. పాపం ప్రెషర్ ఉంటుంది. బట్ ఆ ఆర్ట్లో మీరు ఎన్నైతే సంవత్సరాలు స్పెండ్ చేస్తారో అది సిన్సియర్గా చేయండి. మీరు ప్రొఫెషన్గా తీసుకోకపోతే అది తప్పే కాదు. దట్ వీ అండర్స్టాండ్, అందరూ వీ అండర్స్టాండ్. కాకపోతే మీరు 5 years నేర్చుకుంటారా, 6 years నేర్చుకుంటారా, ఆ టైంని సిన్సియర్గా కళ మీద ఒక ఆరాధనా భావంతో స్పెండ్ చేయండి. వెంటనే మనం సోషల్ మీడియాలో రావాలి, యూట్యూబ్లో పెట్టేయాలి, కాంపిటీషన్కి వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ రాసేయాలి, సర్టిఫికెట్స్ తెచ్చేసుకోవాలి, ఆ ధోరణిలో కాకుండా కళ కోసం నేర్చుకోవడం అన్నది ప్రయత్నించవచ్చు. అదైతే చేయొచ్చు కదా. ప్రొఫెషన్గా తీసుకోవాలని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. బట్ ఈ యాంగిల్లో కొంచెం ఇంకా శ్రద్ధ పెడితే బాగుంటుంది. బట్ నిజానికి ఏ నృత్యమైనా సరే ఎంత కాలం నేర్చుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు, లేదు వాళ్ళు ఒకళ్ళకి నేర్పించడానికి వీళ్ళు కూడా ఒక గురువుగా అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది మీ ఉద్దేశ ప్రకారం? పర్ఫెక్ట్ అయితే ఎవరు ఎప్పుడు అవ్వరు. సో అదే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తారు కదా. అవును కదా. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఒక టైం యూ విల్ థింక్ కదా,
మనం ఇంకొంచెం అది బెటర్. సో అలాంటిదైతే నెక్స్ట్ జనరేషన్ 100% దే హ్యావ్ టు హ్యావ్ దట్ క్లారిటీ. పర్ఫెక్ట్ అనే పదానికే ఆస్కారమే లేదు. బట్ ఎస్, మీరు అడిగిన దానికి ఒక మంచి గురువు దగ్గర రెగ్యులర్గా సిన్సియర్గా ఎగ్జామ్స్ వచ్చేసాయని కొట్టకుండా రెగ్యులర్గా నేర్చుకుంటే మినిమం ఒక 10-12 సంవత్సరాలు అయితే సాధన చేయాలి, చేయక తప్పదు. ఆ లోపు మీరు నేను స్కూల్ పెట్టేస్తున్నాను, నేను క్లాస్ పెట్టేస్తున్నాను, మా గేటెడ్ కమ్యూనిటీలో నలుగురు అడిగారు, మా పై ఇంటి వాళ్ళు అడిగారు అని నేర్పించవచ్చు. బట్ లాస్ ఇస్ యోర్స్, లాస్ ఇస్ దేర్స్. అవును. అది మినిమం ఒక 10-12 సంవత్సరాలు గురుముఖంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అవ్వదు. అది చూసి కాపీ కొట్టడం అవుతుంది. అందులో ఉన్న మెళకువలు మీకు వీడియోస్ మిస్టేక్ ఏదైనా చేస్తే గురువు ఎలా సరిదిద్దుతారు? ప్లస్ ఆల్సో ఆర్ట్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అయితే 2+2 is 4, మీరు చెప్పినా అదే, నేను చెప్పినా అదే. బట్ కళలో అలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగుంటుంది. అది ఎవరు చెప్పగలరు? గురు లేక ఎటువంటి గునికి తెలియకపోదు అని త్యాగరాజ స్వామి ఊరికే చెప్పలేదు. ఆయన గురువుని ఏదో కాకా పట్టడానికి చెప్పిన మాట కాదు, నిజం అదే. సో గురువు దగ్గర నేర్చుకోవడం అది లెక్క. నేను 10 years గా నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను అంటే అది లెక్క కాదు. అది మీరు టైం పాస్కి ఏమైనా చేయొచ్చు. సో గురుముఖంగా నేర్చుకోవడం ముఖ్యం. అది చాలా మంది చేయట్లేదు. చాలా మంది ఓకే ఏదో ఎక్కడో చిన్న ఊర్లో ఉంటున్నారు, అక్కడ గురువు గారు లేరు, వాళ్ళు ఇలాంటి ఆప్షన్ తీసుకుంటే ఓకే. పెద్ద పెద్ద సిటీస్లో ఉండి బద్దకించడం వల్ల ఆ ఆప్షన్ తీసుకోకపోతే ఇంకా మీరే నష్టపోతారు అంతే. అంతకన్నా మనం చెప్పడానికి. అబ్సల్యూట్లీ.